దేశంలో జరిగినటువంటి దురాఘాతాలకు సంబంధించి వరుసగా అనేక ఆధారాలు బయటకు వచ్చినాయి గత సాయికృష్ణ ఉదంతం తర్వాత. ఎందుకంటే ఈరోజు మరొక 2 ఆ వీడియోలు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. క్రాంతి కుమార్ అనేటువంటి ఒక దళిత యువకుడు కూడా ఆత్మహత్య చేసుకోవడం, పోలీసుల చిత్రహింసలు నేను భరించలేను, 3 నెలల నుండి నన్ను దారుణంగా కొడుతున్నారంటూ కృష్ణలంక సిఐ ఎవరైతే నాగరాజు ఉన్నారో నాగరాజు వేధింపులు నేను భరించలేనంటూ ఆత్మహత్య చేసుకున్నటువంటి వీడియో వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక వైపు సాయికృష్ణని తీసుకెళ్ళినప్పుడు ల్యాకప్లో పెట్టి కొట్టారు, దారుణంగా చిత్రహింసలు పెట్టారు, టార్చర్ పెట్టారు, నా కళ్ళ ముందు ఇది జరిగింది, సీలింగ్ ఊడిపోయేంత వరకు కూడా కొట్టారు అన్నటువంటి పరిస్థితిని చాలా స్పష్టంగా ఒక వీడియోలో ఆ చందు అనేటువంటి వ్యక్తి కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి. సో పోలీసుల టార్చర్ ఎంత దారుణంగా ఉందో మరొక వైపు ప్రభుత్వం ఉదాసీనత చాలా స్పష్టంగా ఈ అంశంలో కనిపిస్తోంది. ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు కూడా ఈ సంఘటనకు సంబంధించి ఈ బాధితులు నడి రోడ్డు మీదకి వచ్చి కన్నీటి పర్యంతమై ప్రభుత్వం కనీసం మాకు చనిపోయిన వ్యక్తి బూడిదని ఇవ్వండి అంటూ ఆ తల్లి కోరుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుండి ఒక్కరు కూడా వచ్చి స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఇప్పటి వరకు ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పేటువంటి వ్యక్తులు లేరు. చాలా స్పష్టంగా ఖచ్చితమైనటువంటి ఆధారాలతో ఆమె సతీష్ పోలీసులు తీసుకెళ్లారు, ఏదో ఒక టైంలో వచ్చేస్తాడు సాయికృష్ణ అనుకునే ఒక మూమెంట్ నుంచి అసలు వ్యక్తే కనిపించలేకుండా పోవడం, ఒక్కొక్కళ్ళు ఒక కథ చెప్పడం, ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉంటుంటుంది, ఆమె ఎక్కని గడపలేదు, అడగని వాళ్ళు లేరు. ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అడగడం చూసాం. సిఐ దగ్గర నుంచి డీజీపీ స్థాయి వరకు న్యాయవాదైన సోదరిని వెంటబెట్టుకుని వెళ్లారని కూడా చెప్తున్నారు. ఆమె ఎన్ని ఫేస్ చేసి ఉంటారు, ఎంత మానసిక వేదనకు గురై ఉంటారనేది ప్రతి ఒక్కళ్ళని కంటతడి పెట్టిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా మే 9వ తేదీ నుండి ఈ రోజు వరకు సుమారుగా 39 రోజులు అవుతుంది. 39 రోజుల నుండి ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ఇంకిపోయినా సరే ఇంకిపోయేలాగా రోధిస్తున్నటువంటి పరిస్థితి. ఆ కన్నీళ్లతోనే ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. దాదాపుగా మే 9 నుండి 15వ తేదీ వరకు ఆమె ఒక్కదే పోలీస్ స్టేషన్ చుట్టూ రోజు తిరిగినటువంటి పరిస్థితి. ఆ తర్వాత న్యాయవాదులు తీసుకుని వెళ్ళింది, ఆ తర్వాత హైకోర్టుని ఆశ్రయించింది, ఆ తర్వాత విజయవాడ కోర్టుని ఆశ్రయించింది. అయినప్పటికీ కూడా పోలీస్ సమాజంలో మనం చూడొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు, సాయికృష్ణ నివాసానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించున్నారు. ముఖ్యంగా సాయికృష్ణ తల్లి నిన్న ఈ సమాజానికి వేసినటువంటి ప్రశ్న, మరి ముఖ్యంగా ప్రభుత్వం పాలక పక్షానికి వేసినటువంటి ప్రశ్నలు అన్నవి ఖచ్చితంగా సమాజంలో మానవత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా కదిలించినటువంటి పరిస్థితి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాన్ని ప్రశ్నించాలి, ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి ఆ కిరాతకమైనటువంటి ప్రభుత్వ పనితీరు పట్ల బాధితుల తరపున ప్రశ్నించడం కోసం వచ్చినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఇక్కడ మనం చూడొచ్చు. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు, సాయికృష్ణ నివాసం వద్దకి చేరుకున్నారు. ఇక్కడ సాయికృష్ణ కుటుంబ సభ్యుల్ని పరామర్శించనున్నారు. ఇందులో రాజకీయాలకు అతీతంగా మేము స్పందిస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఎందుకంటే వాస్తవానికి ఈ సంఘటన జరిగినటువంటి ఈ సంఘటనలో బాధిత కుటుంబం అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల కుటుంబం కాదు, జనసేన పార్టీకి సంబంధించిన కుటుంబాన్ని చాలా స్పష్టంగా ఆ బాధితురాలే చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా తమ స్పందించాలి, ప్రభుత్వం తమకు సమాధానం చెప్పాలి కోరినప్పటికీ కూడా ఎవరు స్పందించలేదు. సో ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ నివాసానికి వెళ్ళి ఉన్నటువంటి బాధితులతో మాట్లాడతారు. బాధితుల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాయికృష్ణ నివాసానికి చేరుకున్నారు. రైట్, చూస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం సాయికృష్ణ నివాసానికి చేరుకున్న విజువల్స్ కూడా మనకు కనబడుతున్నాయి. 39 రోజులుగా కనిపించిన ప్రతి ఒక్కరిని అడిగారు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి. పోలీసులని, ప్రభుత్వాన్ని, కనిపించిన ప్రతి వ్యవస్థని ప్రశ్నించారు. నా కొడుకుని నాకు ఇవ్వండి అని అడిగారు ఆమె. అయినప్పటికీ ఆమెకి న్యాయం జరగలేదు. ఈ నేపథ్యంలో ఆమెతో కలిసి పోరాటం చేయడానికి వైఎస్ఆర్సీపీ ముందుకొచ్చింది. పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా సాయికృష్ణ నివాసానికి వెళ్లారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మితో మాట్లాడారు. ప్రస్తుతం చూస్తున్నాం కృష్ణలంకలో ఉన్న గాదే సాయికృష్ణ నివాసానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మితో పాటు ఆయన కుటుంబ సభ్యులందరితో కూడా మాట్లాడుతున్నారు. 39 రోజులుగా ఒక పోరాటం చేస్తూ వస్తున్నారు గాదే విజయలక్ష్మి.
పోలీసులని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు, తన కొడుకునైనా చూపించండి, లేదంటే తన కొడుకుని కనుక దహనం చేస్తుంటే ఆ బూడిదనైనా ఇవ్వండి, మేం చేసుకునే కార్యక్రమాలు చేసుకుంటున్నామన్న పరిస్థితి ఒక తల్లికి రాకూడని ఒక సిచ్యువేషన్ ని ఆమె ఫేస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె